ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే కొన్ని పిక్చర్స్ చూపిస్తాము మీకు ఆన్ సెట్ జరిగినటువంటి కొన్ని సన్నివేశాలవి, వాటి వెనకాల ఉండేటువంటి బిహైండ్ స్టోరీ ఏంటో మాకు చెప్పండి. ఓకే, పిక్చర్ నెంబర్ 1 ప్లీజ్. విష్ణు గారు ఏం చేస్తున్నారు మీరు? వాట్ ఈస్ హ్యాపెనింగ్? బైక్ షాట్ అండి అది. బైక్ మీద షూట్, అదే బైక్ మీద తీసే సీన్ అది. అయితే బ్రేకులు లేని బైకులు చూసాం మనం చూసాం కదా చాలాసార్లు. అసలు బ్రేక్ పడబడడం తర్వాత విషయం. అసలు బ్రేక్ అది లేదు, ఏది రాడే లేదు అక్కడ, రాడ్ లేదు. ఇచ్చి నన్ను వెళ్ళమన్నారు, వెళ్ళాను. ఆగినారు, బ్రేక్ లేదు అంటే ఉందన్నా అంటే ఏది చూపించు అని చెప్పి సర్ది చూపించుకున్నాం అన్నమాట. అంటే అలా బ్రేక్ లేనటువంటి బైక్ ని విద్యా గారు మీరు ఎందుకండి అలా ఇచ్చారు గీతా ఆర్ట్స్ నుంచి? వై ఎందుకు అంటే ఎనీ ప్రాపర్టీ దట్ కమ్స్ ఇన్ ద షూటింగ్ ఇస్ ఫ్రమ్ ద ప్రొడక్షన్ హౌస్ కాబట్టి ఎందుకు అలా జరిగింది? మరి బైకులు కూడా ట్రయల్ చేసేవాం కదండి. అంటే రాడ్ లేనటువంటి బైక్ ని ఇచ్చారు. పోనీ భానుప్రతాప్ గారు కానీ ఎవరైనా చెప్తారు, రియాజ్ గారు కానీ దీనికి ఆన్సర్? వై డిడ్ దిస్ హ్యాపెన్? లాస్ట్ షాట్ ఆయనకి ఏదైనా యాక్సిడెంట్ అయితే దానికి పాపులారిటీ వస్తుంది సినిమాకి అని ప్లాన్ చేసింది ఏమో అని భయం. అమ్మా అరవింద్ గారు, ఇలా కూడా వైరల్ అవ్వాలనా? అమ్మో. ఓకే, నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. వాట్స్ డిస్కషన్? ఇవానా మీరు జానా చెప్పమ్మా, ఏం జరుగుతుంది అక్కడ? షూటింగ్ చాలా బాగా జరుగుతుంది కదా, ఎలా అది? అంటే షూటింగ్ బాగా జరగకూడదా? ఎలా అంటే వేరే షూటింగ్ ఇలా జరగలేదా? ఎలా అంటే లైక్ హౌ இவ்ளோ இதுவா எப்படி பண்ண முடியும் அந்த ஒரு இது. மேம் యాక్చువల్ మీనింగ్ ఏంటంటే ఎందుకంటే పొద్దున పిలుస్తారు అనే రియాక్షన్ అది యూజువల్ గా ఆమెకు ఉంటుంది ఎప్పుడు. థ్యాంక్ యూ. నెక్స్ట్ పిక్చర్. క్యా హై? వాట్ ఈస్ హ్యాపెనింగ్? కేతిక చెప్తుందా, కార్తిక్ గారు చెప్తారా? కార్తిక్ గారు ఆయన యాక్ట్ చేయబోతున్నాడు, ఆవిడ డైరెక్షన్ చేయబోతుంది ఉంది తప్ప అది. ఎగ్జాక్ట్లీ, ఆయన డైరెక్ట్ చేస్తున్నట్టు ఏ కోసం నాకు కనిపించట్లేదే. వాట్స్ హ్యాపెనింగ్? Think I was telling sir that Yeah, she was feeling a lot of people were disturbing her acting. That's why she was complaining. బట్ సార్ యాక్చువల్లీ యువర్ లుక్ ఈస్ వెరీ డిస్టర్బింగ్. నిద్ర లేకుండా చేసే లుక్ లా ఉంది అది. You want to say something, Ketika? I think I was showing sir a very lovely lighting where you know, he could probably లవ్లీ లైటింగ్ అంటే ఇప్పుడు వేలరాజు గారికి పెట్టారా మీరు? no like a lovely lighting for our BTSs. ఓకే, ఫర్ BTS కోసం లైటింగ్. అక్కడ ఏ లైటింగో మరి, నిజమైన లైటింగ్ జరుగుతుందో తెలియట్లేదు నాకు. ఎనీవే, నెక్స్ట్ పిక్చర్. చందు మొండేటి గారు, వెరీ గ్రాండ్ వెల్కమ్ టు యూ. ప్లీజ్ రండి. సరదాగా జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇవాళ, ప్రీ రిలీజ్ ఈవెంట్, స్టేజ్ అలాంటిది ఏమీ లేదు. రండి ప్లీజ్ అకామిడేట్ యువర్ సెల్ఫ్. శ్రీ విష్ణు గారు, నాకు ఎందుకో ఇందాక పిక్చర్ ఏదైతే వచ్చిందో దానికి ఫాలో అప్ పిక్చర్ లా ఉంది ఇది. కళ్ళలోకి చూసి చెప్పండి, సీన్ బాగా చేస్తుందని చెప్పా. భయపడద్దు, అలా కిందకి చూడొద్దు, కళ్ళల్లో స్ట్రైట్గా చూసి చెప్పండి, అప్పుడు బాగా చేస్తుంది అని చెప్పి పంపామన్నమాట. అది ఫస్ట్ రోజు అనమాట, అందుకు కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టున్నారు ఆయన. ఫస్ట్ డే షూట్, ఫస్ట్ డే కొంచెం రివైండ్ చేయాల్సి ఉంటుందండి. మీరు అందరూ సింగిల్ ఎలా ఉంది లైఫ్ అది అని అడిగారు కదా. మ్యాక్సిమం సింగిల్ గా ఉన్నప్పుడు లైఫ్ ఎంజాయ్ చేశానని నాతో చెప్పారు ఆయన. ఎవరు? చందు గారా? చందు మొండేటి గారు. ఆయన ఎప్పుడు వచ్చామని కాదన్నయ్య, మైక్ పెట్టావా లేదా? లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చాడు. మేము మైక్ పెట్టేస్తాం సార్. బాగా సింగిల్ లైఫ్ ని మీరే ఎంజాయ్ చేశారని అల్లు అరవింద్ గారు అంటున్నారు, ఇది నిజమేనా? ఆయన చెప్పేస్తారు కదా, నేను చెప్పానండి. అంటే ఆయన కూడా మనం సెట్ లో ఆ పక్కన మాట్లాడుకున్నప్పుడు సింగిల్ లైఫ్ లో మీరు ఏమేం చేశారో ఆ రోజు చెప్పారు కదా, అంత వద్దు కానీ కొంచెం సెన్సార్ చేసి కొన్నన్నా చెప్పండి. ఆ లెవెల్లో చెప్పండి నాకు ఆ రోజు. నేను సింగిల్ లైఫ్ లో ఏం చేశానండి? చదువుకున్నానండి. అంటే పుస్తకాలని చదువుకున్నారా లేకపోతే? చదువుకున్నానండి. ఆ తర్వాత అమ్మగారు నాన్నగారు చెప్పిన మాట విన్నాను. ఇంతకు మించి ఏం చేస్తామండి సింగిల్ గా? బాబా నిజంగానండి. అంటే టెలికాస్ట్ అవ్వడానికి వీలుగా మీరు చెప్పినటువంటి మాటలకి చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. 18 ఏళ్ళు చక్కగా పెళ్ళి హ్యాపీగా 2 పిల్లలతో ఉన్నానండి. దానికి ముందు సంగతి మేము చెప్తాం. దానికి ముందు బలవరే చేసిన సంఘటనలు చెప్తే 18 ఏళ్ళు నాలుగు కొట్టుబడేస్తారు. 18 ఏళ్ల తర్వాత ఆవిడ మాత్రం ఏం చేస్తారు చెప్పండి? ఆవిడ కూడా అడ్జస్ట్ అవుతారండి. అవునా?
ఆయన చెప్తున్నారండి, సినిమా జరిగేటప్పుడు ఆయన చెప్తారు, ఇప్పుడు ఆయన చెప్తున్నారు. మీరు ఇన్ని దాచిపెడుతున్నారంటే అక్కడ చాలా కథ ఉందని మాకు అయ్యో అర్థమైపోయింది. లేదండి, ఫస్ట్ 2 చెప్పాను చూడండి, అవేనండి. అంతే, అమ్మా నాన్న మాట విన్నారు, బుద్ధిగా చదువుకున్నారు. వెరీ గుడ్, నైస్. ఓకే, నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. విద్య గారు, ఏంటి ఇక్కడ కూడా ఫ్యాన్ అవసరం అని అడుగుతున్నారు మీరు? వై ఎందుకు? వై వీఆర్ ప్రొవైడింగ్, నో వై వాంటింగ్ ద ఫ్యాన్? వై ఎందుకు? అంటే నా ఫ్యాన్ అండి, నా ఇంట్లో తెచ్చుకున్నాను అని చెప్పాను అంతే. మీ ఫ్యాన్స్ ని మీరు ఎప్పుడు మీతోనే ఉంచుకుంటారా? నాకున్నది ఒకటే ఫ్యాను, అదే ఫ్యాన్. ఓకే, చెప్పండి. ఎస్. యాక్చువల్లీ వి వర్ టాకింగ్ రాహుల్ గురించి మాట్లాడుకుంటా ఉన్నాం. అవునా? అదేంటి ఆయన అక్కడ లేనేలేడు పిక్చర్ లో, ఆయన గురించి ఎందుకు అంటే మాట్లాడారు? రాహుల్ రవీంద్రన్ అంటే మా ప్రకారంగా ఇండస్ట్రీకి రేలంగే మావయ్య ఆయన. రాహుల్ రవీంద్ర గారు మంచితనానికి మారు పేరు. Yeah. అసలు ఇక్కడ విద్య గారు యాక్చువల్లీ ఏమంటున్నారండి, మరీ అంత మంచి ఎలా ఉంటారండి మీరు, మీకు ఎప్పుడైనా డౌట్ రాదా అంటే, నేను చెప్పాను మ్యామ్ ఫస్ట్ 2 years నేను ట్రై చేశాను ఎక్కడ దొరుకుతాడేమో అని, బట్ దొరకలేదు, ఖచ్చితంగా మంచోడే అని చెప్పి ఆ డిస్కషన్ జరుగుతుంది జెన్యున్ గా. చాలా జెన్యున్ గా చెప్పారండి. ఎంత జెన్యున్ అంటే చందు మొండేటి గారు చెప్పిన ఆన్సర్స్ అంత జెన్యున్ ఇవి. చందు గారి ఆన్సర్స్ వేరే లెవెల్. అసలు చదువుకున్నారు, అమ్మ నాన్న మాట విన్నారు. నాకు యాక్చువల్ ఆల్మోస్ట్ నెక్స్ట్ ఫ్రీడమ్ ఫైట్ చేశారండి, అది కూడా అంటే భయం వేసింది. ఆల్మోస్ట్ అంత చెప్తున్నాడు, బట్ చాలా జెన్యున్ గా అనిపించింది అన్న. నాకు అక్కడ విద్యా గారు, సార్ మీరు ఒక 1/2 hour 1 hour లేట్ వచ్చారు, సో కాల్ షీట్ ఒక 1 hour ఎక్స్టెండ్ చేస్తే న్యాయమే కదా, మరి న్యాయంగానే మాట్లాడుతాను కదా అన్న. నాకు అలా అనిపిస్తుంది, ఏంటి నవ్వుతూ ఆమె చెప్పింది, మీరు ఇంకేం నవ్వలేక మింగలేక ఒప్పుకున్నట్టు అంటున్నారు. చూస్తున్నా మరి నాకు మీకు అంత ఎఫెక్ట్ అయింది వాళ్ళ సినిమా, అన్ని బయటకు వస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. అజ్జిచో, ఇదేంటండి #సింగిల్ అన్నారు? ఏం జరుగుతుంది ఇక్కడ? దీనికి సమాధానం నేను మారుతి గారిని అడుగుతాను. మారుతి గారు, మీకు ఈ పిక్చర్ చూస్తుంటే ఏమనిపిస్తుందండి? చెప్పండి. ఆ పిక్చర్కి నాకు అసలు ఏమన్నా సంబంధం ఉందా? మీరు అడగడానికి ఇంతమంది ఉంటే అందరిని వదిలేసి 2 పిల్లలు గల తండ్రిని అడగకూడదు ఈ క్వశ్చన్. 2 పిల్లలు గల తండ్రిని అడగకూడదు అంటున్నా క్వశ్చన్. 2 పిల్లలు అనుకొని చెప్పండి సార్ ఫోటోలో. మీరు పిల్లలేంటి సార్ అంత పొడుగ్గా ఉంటే? అది ఆయనకేంటంటే, నాకు అనిపించింది ఏంటంటే, పెళ్లి చేసుకుంటే ఎంత రొమాంటిక్గా ఉంటాడో కిషోర్కి చూపిస్తున్నాడు అనిపిస్తుంది. ఎందుకంటే అంత డెస్పిరేషన్ కనపడుతుంది. పాపం చాలా కరువులో ఉన్నట్టున్నాడు హీరో సినిమాలోనే, బయట కాదు. అంకుల్ మీరు ఏదో టార్గెట్ పెట్టారు ఒక్కొక్కరికి. ఆయన ఏంటంటే ఆయన మ్యారీడే కదా, అందుకని కాదు అని. అంతే కదండి విష్ణు గారు? ఆయన అసలు బయట చాలా సైలెంట్గా ఉంటారు. అసలు ఆయన అంటే లోపల వేరే వర్షన్ ఒకటి రన్ అవుతుంటుంది, ఆయన బయటకు అస్సలు మాట్లాడరు. ఓకే, లాస్ట్ వెంకటేశ్వర గారు, మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే సైలెంట్ గురించి ఏంటంటే, నిజంగా ఇండస్ట్రీ బాగుండాలంటే నాకు తెలిసి సార్ చాలా సైలెంట్ గానే ఉండాలి. ఇండస్ట్రీ క్షేమం కోసం సార్ సైలెంట్ గా ఉంటేనే బెటర్, ఆ వర్జన్ లోపలే ఉంచుకుంటే బెటర్. ఆ మధ్య 1-2 మాట్లాడారు, ఇండస్ట్రీలో కలకలం లేపారు. ఓకే, నెక్స్ట్ పిక్చర్ శ్రీ విష్ణు గారు మీరే చెప్తారు. మేము అది సింగిల్ షాట్ ట్రై చేసామండి. ఇది సింగిల్ షాట్ ఒక 4 minutes ఏదో సీన్ ట్రై చేసాం, అలిసిపోయాం. మంచి టాప్ ఫ్లోర్, అది పెంట్ హౌస్లో, మంచి ఎండ, చిన్న రూమ్, బ్యాచిలర్ రూమ్ అంటే చిన్నది ఉంటుంది కదా. సో మొత్తం టీం అంతా కూడా లోపలే ఉండేసరికి ప్లేస్ లేకుండా చెమటలు పట్టేసి ఇది పట్టేసి ఆ సీన్ చూసుకుంటున్నాం మేము. అప్పుడు చాలా బాగా వచ్చిందని ఆ రోజు అందరం వెరీ వెరీ హ్యాపీగా ఫీల్ అయ్యాం. అదే రోజు అందరం కూడా ఇంత బాగా వచ్చినందుకు సింగిల్ టేక్లో చేసిందని పార్టీ కూడా చేసుకున్నాం. మంచిగా ఎండ్ అయిన సీన్ అది. కాకపోతే సినిమా మొత్తంలో రీషూట్ చేయమని అరవింద్ గారు చెప్పింది ఈ ఒక సీన్కే. ఏంటప్పా ఆన్సర్ చాలా పద్ధతిగా ఉంది అనుకుంటూ ఉన్నాను, కానీ లాస్ట్ ట్విస్ట్ మాత్రం చాలా బాగుందండి. ఆ కిక్కే వేరప్ప. ఓకే, లాస్ట్ పిక్చర్. ఓ సార్, ఏంటి సార్ మీరే చెప్పాలి. అంటే గైడెన్స్ ఇస్తున్నారా విద్యా గారికి? బడ్జెట్ ఎక్కువైందండి అని తిడుతున్నాను. సార్, ఏ సినిమాకైనా సరే మీరు తిట్టకుండా జరిగింది ఏదైనా ఉందా సార్? లేదంటే ప్రతి సినిమాకి ఇది జరుగుతుందా? వాసు గారు మీరు చెప్పండి. ఎస్, మోస్ట్ క్లోజ్ గా మీరు అరవింద్ గారిని బాగా దగ్గరగా చూసిందంటే మీరే కాబట్టి, ఏ సినిమాకైనా సరే బడ్జెట్ ఎక్కువైంది అని ఆ మాట రాకుండా గడిచిందా? ఆయనతో ఆ మాట అనిపించుకుంటేనే సినిమా హిట్ ఇప్పుడు. మాకు సెంటిమెంట్ ఏంటంటే, ఆయనతో రెండు తిట్లు భుజం మీద 2 దెబ్బలు కొట్టించేసుకుంటే ఆ సినిమా హిట్. ఆయన కొట్టలేదంటే మాకు టెన్షన్ వస్తుంది. ఇదేంటి? అరవింద్ గారు ఈ సినిమా కొట్టారా లేదా? 4 సార్లు కొట్టారండి. అయితే ఓకే, May 9th గ్యారంటీ హిట్.
ఓకే దిస్ వాజ్ ద లాస్ట్ పిక్చర్. విజయ్ గారు మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా దీని గురించి? అస్తమానం కొడుతూనే ఉంటాడు, దేనికి కొడతాడు? ఏది ఏదో అంటున్నారు నిన్నే అస్తమానం కొడతా ఏదో అలాంటి చెప్పు. అస్తమాను కొడతానే ఉంటారండి, బయట కనపడం అంతే. ఎన్ని సంవత్సరాల నుంచి ట్రైనింగ్ మొదలైంది మీకు? చిన్నప్పటి నుంచి. చిన్న స్కూల్ నుంచే స్టార్ట్ అయిపోయిందా ట్రైనింగ్? అంటే అప్పటి నుంచి మీరు ప్రొడక్షన్లోకి రావాలనుకున్నారా? రాలేదు. రావాల్సి వచ్చిందా? అంటే ప్రొడక్షన్ ముందు ఒకటే కొట్టేవారంటే ప్రొడక్షన్కి వచ్చాక 2 కొడుతున్నారు. ఓకే 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 సో థ్యాంక్ యూ సో మచ్. దోస్ వేర్ ద బ్యూటిఫుల్ పిక్చర్స్.